తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, తిరుచి సహా పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్న తరుణంలో పలువురు ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, తిరుచి సహా పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. తమిళనాడులోని 6 జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు అయితే నిర్వహిస్తుంటారు. ఎందుకంటే కొన్ని ఇంటెలిజెన్సీ ఆరోపణల నేపథ్యంలో వచ్చిన సమాచారం మేరకు తమిళనాడులోని మొత్తం తిరుచి, అదేవిధంగా చెన్నై, అదేవిధంగా ధర్మపురి ఇటువంటి మొత్తం 6 పలువురు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిషేధిత సంస్థలతో కొంతమంది ఫోన్లో మాట్లాడినట్టు కూడా వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ మొత్తం 6 జిల్లాల్లో ఒక్కసారిగా 150 మందికి పైగా ఎన్ఐఏ అధికారులు వచ్చి సోదాలు చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే కూడా రామేశ్వరంలో జరిగిన ఘటనల నేపథ్యంలోనే తరచూ ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 6 జిల్లాలే కాకుండా పలు కీలకంగా తమిళనాడులోని చెన్నై కావచ్చు, తిరుచి, అదే ధర్మపురి కావచ్చు, సేలం, ఇటువంటి అన్ని జిల్లాల్లో ఒక్కసారిగా ఎన్ఐఏ సంస్థలు ఏజెన్సీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంస్థలు పూర్తి స్థాయిలో అక్కడ 100 మంది దిగినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇది నిషేధిత సంస్థలతో వీళ్ళకి సమాచారం ఉన్నట్లు, వాళ్ళ ఫోన్లో మాట్లాడినట్టు, వాళ్ళు నిఘా వర్గాలకు సమాచారం మేరకు ఇది జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.